బుడమేరు వరద బాధితుల సహాయ చర్యల్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. బెజవాడలో ప్రధాన ప్రాంతాలకే సాయం పరిమితమైంది. 3 రోజులుగా జనం ఆకలితో అలమటిస్తున్నారు. సీఎం వస్తే తప్ప కలెక్టర్ అడుగు బయట పెట్టని పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయ లోపంతో బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. సింగ్నగల్ ఫ్లైఓవర్పై వాహనాలు జనంతో జాతరను తలపిస్తోంది. అధికారుల తీరుపై బుడమేరు బాధితుల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ మనకి అందిస్తారు. పూర్ణ, చెప్పండి. ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎందుకని ఆ బాధితులకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకని చివరి వరకు న్యాయం చేయలేకపోతోంది? కొంతమందికి ఎందుకు సాయం పరిమితం అవుతోంది? దీనికి సంబంధించి ఎక్కడ లోపం ఉంది? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, ప్రధానంగా బుడమేరు పొంగిన నేపథ్యంలో బడుగు జీవితాలు మొత్తం కూడా ఒకసారి తారుమారయ్యాయి. అనూహ్యంగా చూస్తుండగానే కళ్ళెదిట మొత్తం ఆ వేలాది ఇళ్లు ముంపుకు గురవడంతో లక్షలాది మంది నిరాశ్రయాలుగా మారారు. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో ఉన్న దాదాపు 12 డివిజన్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో విజయవాడగా పేరుగాంచిన ఇప్పుడు ఈ మొత్తం బెదవాడ ఇప్పుడు జలవాడగా కూడా ప్రసిద్ధి పొందింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడను జలవాడగానే చెప్పుకుంటున్న పరిస్థితి జరుగుతుంది. బుడమేరు క్రమక్రమంగా తగ్గుముఖం పెట్టినప్పటికి కూడా ఆ కింద వాటర్ కిందకి వెళ్ళలేని పరిస్థితి నేపథ్యంలో ఆ మొత్తం వచ్చిన వాళ్ళు కింద రూరల్లో ఉన్న ప్రాంతాల్లో ముంచెత్తా ఉంది. ప్రస్తుతం మనం గోడవల్లి గ్రామంలో కూడా ఉన్నాం. గోడవల్లిలో మొత్తం ప్రధానంగా రహదారి ఇది. విజయవాడ రూరల్ ప్రాంతం గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ఈ గోడవల్లి గ్రామం ఇక్కడ నుంచి తిన్నగా ఉప్పులూరు గుడివాడ వైపు వెళ్ళే ఈ మార్గం ఇప్పుడు ఈ బుడమేరు ముంపునకు గురైంది. ఈ ప్రాంతంలో మొత్తం ముందుకు వెళ్ళే కొద్దిగా లోతుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 3 రోజుల నుంచి కూడా ఇదేదిగా ఉన్న నేపథ్యంలో క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో నిన్న జిల్లా ఎస్పీ గంగాధరు ఇతర రెవెన్యూ అధికారులు కూడా బోట్లో మొత్తం కూడా లోపలికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించారు. అయితే ఇక్కడ చాలా మంది స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చిందండి మీకు బుడమేరు? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? గత 3 రోజుల నుంచి పెరుగుతూనే వస్తుంది. స్లోగా పెరుగుతుందండి. రాత్రి బాగా పెరిగిందండి. ఇంకా మరి ఇంత మటుకు మాకు ఎవరో రాలేదండి. ఇంతవరకు వచ్చి కనుక్కుంటాం కానీ నేను చేయలేదండి. ఇంతకుముందు వచ్చినా కానీ ఇంత బాగా ఎప్పుడు రాలేదు. ఈసారి బాగా వచ్చింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉంది లోపలికి వెళ్ళడానికి? ఆడవాళ్ళు గారు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందండి. లోపలికి వెళ్ళాలంటే మోకాళ్ళ లోతు పైన ఉంది వాటర్. నడవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. లేడీస్ కానీ వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం ఎవరు వచ్చి ఎటువంటి సహాయం కూడా చేసిన వాళ్ళు లేరు. వర్షాలు ఒకటే కానీ పురుగు పుట్ట పాములు అవి కూడా వస్తున్నాయి బాగా. వాటి వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ఆడవాళ్ళు, వాటి వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. అంటే ఈ గోడవల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉంది, ప్రసిద్ధి ఉంది. నేపథ్యం ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు? ముంపు గతంలో ఎప్పుడు వచ్చింది? ఈ తరహా ఇబ్బంది ఎప్పుడైనా పడ్డారు? ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం వచ్చింది. మాకు తెలుసు, మేము 10-15 సంవత్సరాలు ఉన్నాం. ఇంతలోతుంటే ఇంత ఇబ్బంది అయితే పడలేదు. త్వరగా పెరిగింది, త్వరగా తగ్గిపోయింది. ఇప్పుడు 3 రోజుల్లో నిన్న కంటే వాళ్ళు ఎక్కువ ఇంకా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే లేదు. కాకపోతే ఇక్కడున్న ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరికి మాత్రం గవర్నమెంట్ తరఫున కానీ పంచాయతీ తరఫున పెద్దగా ఏమి సహాయం అయితే ఏమీ రాలేదు. ఎవరు వచ్చి కూడా ఇట్లా ఒక రౌండ్ కూడా వేయలేదు ఇప్పటి వరకు. చూస్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం చాలా మంది కూడా ఇదే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళే కొద్దీ కూడా బుడమేరుకు సంబంధించి అధికారులు సరైన స్పందించలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 5 రోజులుగా కూడా ఆ కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని తన క్యాంప్ కార్యాలయంగా మార్చుకుని ఆయన రోజుకు 4-5 సార్లు గ్రౌండ్ లెవెల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా కొంతమంది అధికారులు మాత్రం చలనం లేకపోవడం, తద్వారా ప్రభుత్వంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు కొంతమంది అధికారులకు బాధ్యతలు అప్పగించినప్పటికీ కూడా అనుకున్న మేరలో లేదా ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూడా చంద్రబాబు నిన్న కొంతమంది అధికారులపై తీవ్ర ఆక్షేపణ, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజలు వరదల్లో చిక్కుకున్నప్పుడు, అనూహ్యంగా విపత్తులు వచ్చినప్పుడు అధికారులందరూ కూడా సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంది. వారికి భద్రతా భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ స్థాయిలో కొంతమంది అధికారులు పనిచేయడం ఇప్పటికీ కూడా కొంతమంది గత పాలకుల విధానాలను అవలంబిస్తున్న నేపథ్యంలో చాలామందికి కూడా ప్రజలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందువల్లే ఇప్పుడు ఈసారి మాత్రం ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడైతే వరద బాధితులు అనే ఉన్నారో వారందరికీ పూర్తి స్థాయిలో
సాక్షరాలు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా డివిజన్ల వారీగా ఏరియాల వారీగా టీమును విడగొట్టి ఆ టీంకి ఒక ఇన్ఛార్జిని కూడా వేయడంతో పాటు అక్కడ ఎవరికి తమకు సాయం అందలేదు అనే పదం వస్తే ఈసారి ఊరుకునేది లేదని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, గోడవల్లి కూడా ఇంతవరకు అధికారులు ఎవరు రాలేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇట్లా మొత్తం విజయవాడ సింగనారు మొదలుకొని ప్రసాదంపాడు, రామర్పాడు, ఎనికేపాడు, నిడమానూరు, ఇప్పుడు కేసరపల్లి, గోడవల్లి మొత్తం ఎన్ని గ్రామాలు కూడా బుడమేరు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పాలకులు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం, అదేవిధంగా ఆ లోపలికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సకాలంలో ఈ ఆహార పదార్థాలు కావచ్చు, మంచినీళ్ళు కూడా అందలేదని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో మనం చూస్తాం, నిన్నటి నుంచి కూడా మొత్తం ఫ్లైఓవర్పై రాకపోకలు ఆపేసిన నేపథ్యంలో అటు నుంచి చాలామంది కూడా ఎప్పుడెప్పుడు లేదా 3-4 రోజుల పాటు ఆ ముంపులోనే జీవనాన్ని గడిపిన పిల్లలు, తల్లిదండ్రులతో, వృద్ధులతో గడిపిన వారందరూ ఇప్పుడే బయటకు వస్తున్నారు. పడవల ద్వారా వాళ్ళని బయటకు తీసుకొస్తున్నప్పుడు కూడా ఈ 3-4 రోజులతో వారు పడిన ఇబ్బందులు, పడిన కష్టం, అదే భయం, ఆ ఆవేదన, ఆతృత అన్నీ కూడా వారి కళ్ళలో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధం అవ్వాల్సి ఉంది. ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అందించాల్సిన అధికారులు మాత్రం ఆ స్థాయిలో వెళ్ళలేకపోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొంతమేర లోపలికి వెళ్తున్నప్పుడు కూడా వారికి భాషాపరమైన ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజల ఆవేదన అర్థం కాక వెనక్కి వచ్చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్కన ముఖ్యమంత్రి, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ గ్రౌండ్ లెవెల్ పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల ఇట్లా ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ స్థాయిలో అందరూ వెళ్ళలేని పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజలందరూ పూర్తిగా వీటికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఎక్కడైతే విజయవాడ నుంచి విజయవాడ రూరల్ ప్రాంతం వరకు పూర్తి స్థాయిలో కొన్ని టీములు సంసిద్ధం చేస్తారు. ఇటు అధికారులతో పాటు వారి ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఆయా గ్రామాల్లో, ఆయా ప్రాంతాల్లో పర్యటించే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. రాత్రి నుంచి కూడా ఉన్నత స్థాయిలో సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి దానికి సంబంధించి ఎవరికి వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కూడా జరిగింది. ఎక్కడైతే ఆ ప్రాంతానికి ఒక ఇన్ఛార్జిని, ఒక మంత్రిని, ఒక ఎమ్మెల్యేని ఏర్పాటు చేస్తే అక్కడ పూర్తిగా ఆ బాధ్యత మొత్తం వారే తీసుకొని ప్రతిదీ పాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఆహారం కావచ్చు అన్నీ అందించడం. ఒకవేళ వాళ్ళు వరద ముంపులో ఉండలేక బయటకు వస్తామంటే వారిని వెంటనే బయటికి తీసుకొచ్చే విధంగా కూడా సత్వరం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆ తరహా చర్యలు ఇవాళ నుంచి కూడా పూర్తిస్థాయిలో మొదలు పెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ఈ రోజు నుంచి ఆ తరహా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వరద బాధితులందరూ ప్రభుత్వం అన్ని విధాలు అండదండగా ఉంటుందని కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తం దాని కార్యాచరణలో కూడా తీసుకొచ్చారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కరెక్ట్గా ఈ 3 రోజులు కూడా బుడమేరుకు సంబంధించి బాధితులందరూ కూడా తీసుకురావడం, లేదా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సహాయక కార్యక్రమాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరో బుడమేరుకు సంబంధించి కూడా కిందకి ఆ పారుదల సరిగా సక్రమంగా లేని పరిస్థితిలో ఇప్పుడు మొత్తం వాటర్ని ఎక్కడైతే సింగనార్ మొత్తాన్ని ముంచెత్తున్నా ఆ వాటర్ మొత్తాన్ని కిందకి ఏ విధంగా మళ్లించాలి, మొత్తం సింగనార్లో ఉన్న నీరు మొత్తం కూడా ఖాళీ చేసే అంశాలపై కూడా నిపుణులతో చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్కన వెరలేరు దగ్గర పూర్తిగా ఇప్పటికే నీటి సరఫరా నిలిపివేసినప్పుడు కూడా సింగనార్ ముంచెత్తిన వరద నీరు మాత్రం అక్కడే నిలబడిపోయి ఉంది. ఇప్పుడు వాటిని కింద మళ్లించేది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొంత నీరు నిన్న బుడమేరు కట్ట చోట తెగిన నేపథ్యంలో ఆ నీటిని కూడా ఏలూరు కాలంలోకి మళ్లించిన నేపథ్యంలో ఏలూరు కాలువ వాసు చుట్టుపక్కల ఉన్న కాలువగట్టు వాసు పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎక్కడైనా గౌక్కున ఏలూరు కాలంలో ఉధృతిగా పెరిగితే కాలువగట్లు